పాకిస్తాన్ గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన నిజాలను ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. పాకిస్తాన్ కి కూడా మనతో పాటే స్వాతంత్రం వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అక్కడ ఇప్పటికీ సరైన పాలన మాత్రం లేదు. ఎందుకంటే అక్కడ పేరుకి ప్రభుత్వం ఉన్నా అక్కడ పరిపాలించేది మాత్రం మిలిటరీ వారే. మన దేశంతో యుద్ధం చేసిన ప్రతిసారి పాకిస్తాన్ ఘోరమైన పరాజయాలను మూటకట్టుకోవడంతో ఈ ఓటమిని తట్టుకోలేక టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది. పాకిస్తాన్ లో రాజకీయం ఈ విధంగా ఉండడం వల్ల పాకిస్తాన్ లోని అధిక శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. ఎంత పేదవారైనా కూడా వారికి కుటుంబ నియంత్రణ ఉండకపోవడంతో చిల్లర డబ్బుల కోసం టెర్రరిస్ట్ గ్రూపులకు వారి పిల్లలను అమ్ముకుంటున్నారు. అంతేకాకుండా అక్కడ చట్టాలు కూడా బలంగా ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు వారికి సరైన న్యాయ వ్యవస్థే లేదు. ఇండియాకి పాకిస్తాన్ కి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. అయితే పాకిస్తాన్ కు రాజ్యాంగం లేక ఇంగ్లాండ్ మరియు వేల్స్ వంటి దేశాలను పూర్తిగా కాపీ కొట్టి దాంట్లో కొన్ని మతపరమైన అంశాలను జోడించుకుంది. పాకిస్తాన్ లో చట్టాలు సరిగ్గా లేకపోవటానికి కారణం ఆ దేశంలో 3 చట్టాలు ఉండటమే కారణం. అవి ఏంటంటే పాకిస్తాన్ పీనల్ కోడ్, షరియా లా మరియు జిర్గా లా ఇన్ ట్రైబల్ ఏరియా. ఇది ఇలా ఉండగా అక్కడ శిక్షలు కూడా మరింత కఠినంగా మరియు వింతగా ఉంటాయి. ఆ దేశ న్యాయశాస్త్రం ప్రకారం అక్కడ ప్రధానమంత్రిపై జోకులు వేసిన, తప్పుడు వ్యాఖ్యలతో మెసేజ్లను పంపిన వారికి కఠిన కారాగార శిక్షలతో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ సోషల్ మీడియాలో కానీ మరి ఏ ఇతర సాధనాల ద్వారా గాని ఏ ప్రముఖ వ్యక్తిపైనైనా తప్పుడు వ్యాఖ్యలు చేసి ఫోటోలను పంపితే వారిపై 10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. కనీసం పక్క వారి ఫోన్ ని వారి పర్మిషన్ లేకుండా తీసుకున్నా వారికి 6 నెలల పాటు కఠిన కారాగార శిక్ష ఉంటుంది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు మరియు అబ్బాయిలు ప్రేమలో పడటం సర్వసాధారణంగా చూస్తుంటాం. అయితే నేడు పెరుగుతున్న పాశ్చాత్య పోకడల వల్ల పెళ్లికి ముందే సహజీవనం చేసే వ్యక్తులను కూడా చాలా మందిని చూస్తుంటాం. కానీ ఈ విధంగా ఏదైనా జంట పాకిస్తాన్ లో పట్టుబడితే ఇక వారిద్దరూ జైలు పాలవ్వడం ఖాయం. దానినే వారు హదూద్ ఆర్డినెన్స్ అంటారు. ముస్లింలు రంజాన్ మాసాన్ని పవిత్రంగా భావిస్తుంటారు. ఆ సమయంలో వారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ్యేంత వరకు ఏమీ తినకుండా ఉంటారు. అందువల్ల పాకిస్తాన్ లోని ముస్లింలు రంజాన్ మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే ఆ సమయంలో ఎవరైనా రెస్టారెంట్లలో మరియు హోటళ్లలో తమకు ఇష్టమైన ఆహారాన్ని తినాలనుకుంటే వారు అత్యంత కఠినమైన శిక్షలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఆ సమయంలో ముస్లింలతో పాటు ఇతర మతస్థులు కూడా ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇక ఆ దేశ ఆర్థిక విషయానికి వస్తే ఆ దేశంలోని జీడిపిలో 70% సొమ్ము పక్క దేశాల నుంచి అప్పు తెచ్చుకున్నదే ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో సగటు ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశానికి విదేశీ ఇన్వెస్ట్మెంట్లు చాలా తక్కువనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణాలుగా రెండింటిని చూపించవచ్చు. ఒకటి అంతర్గత భద్రతా లోపం. పాకిస్తాన్ పరోక్షంగా టెర్రరిజాన్ని ప్రేరేపించడం వల్ల ఆ దేశంలో నేరాలు చాలా అధికంగా ఉంటాయి. అందువల్ల విదేశీ సంస్థలు పాకిస్తాన్ లో ఇన్వెస్ట్ చేయడానికి ముందడుగు వేయవు. ఇక రెండవది అక్కడ సరైన నియమాలు లేకపోవడం. పాకిస్తాన్ లో అడుగడుగున విపరీతమైన కరప్షన్ వల్ల ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా దేశాలు వెనుకడుగు వేస్తుంటాయి. ఆ దేశంలో పేదరికం ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వంలో అటెండర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు కరప్ట్ అవ్వడంతో అక్కడ ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో కేవలం 9% ధనం మాత్రమే వస్తుంది. అందువల్ల ఆ దేశం ఎక్కువగా అప్పుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆ విధంగా అప్పు తెచ్చిన సొమ్ములను కనీసం సరైన పద్ధతిలో అయినా దేశానికి ఉపయోగిస్తుందా అంటే అది కూడా సరిగ్గా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ దేశం ఎక్కువ శాతం సొమ్ముని వారి మిలిటరీ అభివృద్ధికి మరియు పరోక్షంగా టెర్రరిస్ట్ గ్రూపులకు ఇస్తుంది. ఆ తర్వాత మిగిలిన సొమ్ములో అధిక శాతం అక్కడ ఉన్న పెద్దల జోబుల్లో ఉంటే వారి తినగా మిగిలిన డబ్బులను ఆ దేశ అభివృద్ధికి మరియు ఆ దేశ ప్రజలకు ఖర్చు చేస్తుంటారు. ఇలాంటి కారణాల వల్ల అంతర్గతంగా చాలా బలహీనంగా ఉన్న పాకిస్తాన్ కి బెలోచిస్తాన్
బెలోచిస్తాన్ సమస్య పెద్ద తలనొప్పి అని చెప్పాలి. పాకిస్తాన్ లోని సౌత్ వెస్టర్న్ రీజియన్ లో ఉన్న బెలోచిస్తాన్ ప్రాంతం వారు తమకు స్వాతంత్రం కావాలని ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు. అసలే ఆర్థికంగా వెనుకబడిన పాకిస్తాన్ బెలోచిస్తాన్ ప్రాంతాన్ని మరీ నిర్లక్ష్యం చేయడం, అక్కడి ప్రజలు మరింత దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవడంతో ఆ ప్రాంతం వారు పాకిస్తాన్ నుంచి విడిపోవటానికి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాలను పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యంతో తీవ్రంగా అణిచివేయాలని చూడడంతో బెలోచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై మరింత ఆగ్రహంగా ఉన్నారు. రష్యా వారు ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకున్న సమయంలో అక్కడ పుట్టుకు వచ్చిన జిహాదీ ఆర్గనైజేషన్స్ ని పాకిస్తాన్ ప్రభుత్వం పోషించింది. వాటిలోని కొన్ని ఇప్పుడు పాకిస్తాన్ మీదే కత్తులు నూరుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, కరప్షన్, రాజకీయ అనిస్థితి, మిలిటరీ అధికార పెత్తనం, టెర్రరిజం, ఈ విధంగా అనేకమైన సమస్యలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుందనే చెప్పాలి. చూశారు కదా పాకిస్తాన్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలను. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.